మన ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభం ఉందండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 15వ వచనము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వయసుతో చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టడీస్ పెట్టిన చూడండి అక్కడ నన్ను దినం కూడా ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాను, స్తుతియాగం చేస్తున్నా, బైబిల్ అయితే పూర్తిగా రాశానండి. దేవుని కృప వలన ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నానండి. అయితే ఇక్కడ దేవుడు ఏమన్నారంటే ఇక్కడ మరి కీర్తనలో 9:9లో ఏం మాట్లాడుతున్నారంటే, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, అతడు నాకు మొర్ర పెట్టగానే అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకుని తగిన సహాయకుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నీ సౌద్ధిని ఆధారం చేసుకొనగా నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను అని అంటున్నారనమాట. ఇంకా ఈ వాగ్దానాలు మరి ఆపత్కాలంలో దేవునికి మొరపెట్టమని మాట్లాడుతున్నాయి అనమాట. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనంలో ఏం మాట్లాడుతున్నారంటే దేవుడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును అని చెప్పేసి కీర్తనకారుడు మాట్లాడుతున్నారు. అలాగే మనం కూడా మన దేవునికి విచారణ చేయగా మనకు కలిగిన మరి భయములన్నిటిలో నుండి ఆయన మనల్ని తప్పిస్తా అంటున్నారు. దేవుని దగ్గర నుంచి మనకు కూడా సమాధానం వస్తుందని ఇక్కడ రాయబడి ఉందన్నమాట. ఇంకా విలాపవాక్యములు 3వ అధ్యాయము 55-56 వచనాల్లో, యెహోవా అగాధమైన బందీగృహంలో నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా నీవు నా శబ్దము ఆలకించితివి, సహాయం కొరకు నేను మొర్రపెట్టగా చెవిని మూసుకొనకము అని చెప్పేసి కీర్తనకాడు కీర్తనకాడు కదండి, ఇక్కడ మరి భక్తుడు మాట్లాడుతున్నాడు అనమాట. అయితే దేవుడు ఇక్కడ ఇంకేమంటున్నారంటే, ఇంకా దేవుని వాగ్దానము విడుదల మరియు రక్షణ కొరకు మనం చూసుకుంటే ఇక్కడ కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 17వ వచనంలో, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా కీర్తన గ్రంథం 107వ అధ్యాయము 13వ వచనంలో, కష్టకాలం అందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించును అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉందన్నమాట. ఇంకా రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడను అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా దేవునికి మహిమ చెల్లించడం ఎలాగంటే, మనకు ఆపద నుండి విడిపించినాక దేవునికి మహిమ చెల్లించమని మాట్లాడుతున్నారు. అదేవిధంగా చెల్లించాలంటే కీర్తనలో 50వ అధ్యాయము 23వ వచనంలో, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. గత రాత్రి నేను చెప్పడం మర్చిపోయాను. గత రాత్రి 12:30 ఆ టైంలో మరి ఇక్కడ నాకు ఆకాశం నుంచి వినపడుతుంది అన్నమాట. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదను ఆ పాట అనమాట. 2 సార్లు అలాగే వినపడిందండి. 3వసారికి వినపడుతుంది. అప్పుడు ఒక్కని లేచి అనమాట, లేచి ప్రార్థన చేశాను అనమాట. దేవుడిని మరి దేవదత్తులు స్తుతిస్తున్నారన్నమాట, స్తుతియాగం చెల్లిస్తున్నారు. హల్లెలూయా స్తుతి మహిమ అని చెప్పేసి పాటలతో ఆయన కీర్తనలతో దేవుని స్తుతిస్తున్నారు అనమాట. అలాగే మనం కూడా వాగ్దానాలతో స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరిచినాడు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. నేను కూడా మరి 1000 స్తుతులు చదువుతానండి ప్రతిరోజు కూడా. అర్ధరాత్రి చదువుతాను, మరలా మధ్యాహ్నం చదువుతాను అనమాట. ఈ విధంగా స్తుతియాగం చేస్తే మరి దేవుని మనం మహిమపరుస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. దేవుని మహిమ చెల్లించడం అనమాట. ఇంకా కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 9వ వచనంలో, ప్రభువా దేవతల్లో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు అని చెప్పేసి కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. అవునండి, ఈ వాగ్దానం మరి ఏంటంటే, కాలంలో నువ్వు నాకు మొర్రపెట్టు, నేను విడిపిస్తాను, నువ్వు నన్ను మహిమపరుస్తావు అన్న వాగ్దానము. మరి కష్ట సమయంలో దేవుని సహాయాన్ని, విడుదల
మరి విడుదలను కోరుకునే అత్యంత ప్రజాదరణ పొందిన వాక్యం అన్నమాట ఇది. మనం ఆపత్కాలంలో దేవుని మొర్రపెడితే ఆయన తప్పకుండా మన మొర్ర ఆలకించి మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు మన దేవుడు. మన ఆదుకునే దేవుడు, మన కష్టాలన్నిటిని తొలగించే దేవుడు, మన ఆరోగ్యంతో తీసేసి మనం బాగు చేసి స్వస్థపరిచి ఆయన వాక్యం పంపించి బాగు చేసే దేవుడు మన దేవుడు అనమాట. ఇదేనో మనకు తప్పకుండా వాగ్దానం ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు, నమ్మదగిన వాడు. ఆయన వంటి వారు ఎవరు కూడా లేరని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు. ఏ దేవుడు కూడా లేడు. ఆయన నమ్మదగిన వాడు, సజీవుడు. ఆయన మన కోసం భూలోకాన్ని దిగి వచ్చి రక్తం అంతా కాచి మరి ప్రాణవంతుని బట్టి మరలా తిరిగి లేచి 3 రోజున మరలా వస్తానని తండ్రి కూడా పాసుకునికి వచ్చి మన కొరకు విజ్ఞాపం చేస్తున్న దేవుడు. మనం ఆపదలో ఉంటే ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఆ విధంగా సహాయం చేసే దేవునికి ఈరోజు కృతజ్ఞతలు చెల్లించుకుంటే ఎంత మంచి వాగ్దానం దేవునికి మరి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సరసమంత్ర ఘనమైన నామానికి వేలాది తీసుకొస్తున్నదండి. ఎంతమంది ప్రపంచం ప్రతి ఒక్క పెట్టిన పేరు పేరు న్యాయం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క పెట్టి అవసరం తట్టి నాకు తెలుసుకుని కొరకు తెచ్చండి. చంటి పిల్లలకు మంచి జరిగిపోయింది దేశాలు దేవుని నిరుద్యోగులు ఉద్యోగులు తెచ్చండి. ఆర్థిక పరిస్థితి వరకు ఆర్థిక సహాయం తెచ్చండి. అనగతను స్వస్థపరచండి. వేదన దగ్గర వదొచ్చిన కుగిన వారు లేవతండి. రక్షణ తెచ్చండి. యవనస్తులు బలపరచండి. యవన కాలం మీ కాడి వెంట కూర్చోకండి. ఇద్దరు రాని మీరు ఇచ్చాను మెందసరి పంట కూర్చోకొని ఎత్తపడగిపులు ఉండే భాగం దయచేమని మా ప్రభు పీరేశ్వరుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకొని ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పే చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.